ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగుండాలండి. దేవుడి కృపలో ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలండి. అయితే చాలామంది ఎలా ఆలోచన చేస్తూ ఉంటారంటే, నన్నెవరు ప్రేమించటం లేదు, నన్నెవరు పట్టించుకోవటం లేదు, నన్ను గుర్తించటం లేదు అని చాలామంది చాలా రకాలుగా ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. చూడండి, మనుషులు ప్రేమ ఎంతవరకు శాశ్వతం అంటారు? ఒకవేళ నిన్ను ప్రేమించినా, నిన్ను గౌరవించినా, నిన్ను ఏ రీతిగా ఆదరించినా ఆ ప్రేమ ఎంతవరకు శాశ్వతం అంటారు? ఆ ప్రేమ ఏదో ఒక నాటికి మట్టిలో కలిసిపోవాల్సిందే. మనల్ని ఎంతవరకు ఒకరు గుర్తిస్తారు, ఎంతవరకు ఒకరు మనల్ని గౌరవించడానికి వాళ్ళు జీవితాంతం ఉంటారు? చూడండి, ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. మనుషులు చూపించే ఒక ప్రేమలు, మనుషులు చూపించే ఒక గౌరవాలు ఏవి కూడా శాశ్వతం కాదు. కానీ ఈ లోకంలో పడే ఈ యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థమే. కానీ మనం ఏం చేస్తామంటే, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, వాళ్ళు నన్ను గుర్తించట్లేదు, వీళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు, వాళ్ళు అలా ఉన్నారు. మన తపనలు ఇయే. చూడండి, మనుషులు ప్రేమలో శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం కాదు, మనుషుల దగ్గరున్న డబ్బు శాశ్వతం కాదు, మనుషుల దగ్గరున్న ఏది కూడా శాశ్వతం కాదు. నిజంగా శాశ్వతం ఏదో తెలుసా? దేవుడు శాశ్వతము, దేవుని ప్రేమ శాశ్వతము, దేవుడు రాజ్యము శాశ్వతం. మనము కిందన్నిటి కోసం మనం ఎతకకూడదండి, పైనున్నిటి కోసం మనం ఎతకాలి. మన దేవుడి కొరకు మనం ఎలాగ నడిపించబడితే రేపు పరలోక రాజ్యానికి మనం వెళ్తామా అన్నది మనం నడిపించబడాలి. మనుషుల ప్రేమ కలుషమైనది, యేసయ్య ప్రేమ ఏ కలుషం లేకుండా మనం పాపులమి అని తెలిసి కూడా ప్రాణం పెట్టిన ప్రేమ. అలాంటి ప్రేమ కోసానికి మనం తప్పించాలి. అలాంటి ప్రేమ కోసానికి మనం పరుగులు తోలాలి. దేవుడి పని చేసే విషయంలో పరుగులు తోలాలి. దేవుడికి ఇష్టకరంగా ఉండే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి అవమానకరంగా జీవించకుండా మనం పరిశుద్ధంగా జీవించే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారు మన గురించి ఏ రీతి చూపించే వారంగా మనం ఉండకుండా మన దేవుడికి మహిమ తెచ్చే వారంగా మనము నడిపించబడాలి. ఇది శాశ్వతం. ఇది రేపు మనకి తీర్పులో మనకిచ్చే గొప్ప టైటిల్. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ వందనాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.